హలో గైస్, మీలో చాలామందికి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. ఈరోజు మనం ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ రియల్గా వర్కౌట్ అవుతుందా? ఈ బ్రాండ్స్ అన్ని మనకు డబ్బులు ఇస్తాయా లేదా చూద్దాం. సో నేను చేసిన అఫిలియేట్ మార్కెటింగ్లో మీకు చూడండి, ఇక్కడ నేను చూస్ చేసుకుంది బ్లూ హోస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చిన ఎర్నింగ్స్ ఇవన్నీ ఒక మంత్ ఎంత వచ్చింది అన్నది. సో టోటల్గా నేను 6 lakhs వరకు ఎర్న్ చేశాను. ఇక్కడ 1,69,000 చూపిస్తుంది, ఓల్డ్ డేటా లేదు. సో 6 lakhs ఎర్న్ చేశాను. అయితే ఇప్పుడు బ్లూ హోస్ట్ ఏమైందంటే, బ్లూ హోస్ట్ అఫిలియేట్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. లేదంటే ఇప్పటికి నేను 20 lakhs దాకా ఎర్న్ చేస్తుండే. సో మనీ ఉంది అండి, మనీ లేదని కాదు. అసలు ఎందుకు వాళ్ళు డబ్బులు ఇస్తారు అంటే ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. చూడండి, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. అమెజాన్ ఏం చేస్తుంది? అమెజాన్కి ఆల్రెడీ మార్కెటింగ్ ఉంది, దే ఆల్రెడీ హ్యావ్ అ గుడ్ బ్రాండ్, పీపుల్ డైరెక్ట్ వచ్చి బై చేస్తారు. కానీ ఎవరైనా రిఫర్ చేస్తే ఇంకా సేల్స్ పెరుగుతుందిగా అన్నట్టు మనల్ని కూడా పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ చేసింది. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్కి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి ఇది కొనమని చెప్పామనుకో, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది, వాళ్ళు బై చేస్తారు. అప్పుడు కానీ మీకు వాళ్ళు 1% నుంచి 10%, 20% వరకు కూడా కమిషన్ ఇస్తారు అనమాట. దిస్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్. కాబట్టి అమెజాన్ ఒక్కటే కదండి, ఇలాంటి ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్. దీనికోసం మనం కొన్ని అఫిలియేట్ నెట్వర్క్స్ జాయిన్ కావాలి. ఇంపాక్ట్ అని ఇంకా చాలా ఉన్నాయి, డీజీ స్టోర్ 24 అని, షేర్ ఎస్ సేల్ అని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే బాగుంటుంది. కానీ ఎవరు సంపాదిస్తారు? మనం జస్ట్ వాట్సాప్లో షేర్ చేస్తే అయిపోతుంది. దీన్ని కంప్లీట్ మార్కెటింగ్ అప్లై చేయాలి. మోస్ట్లీ ఎవరికి వర్కౌట్ అవుతుందంటే, ఇఫ్ యూఆర్ అ స్మాల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే 1 lakh ఫాలోవర్స్ అవసరం లేదు, 100 మంది ఉన్న ఇన్ఫ్లుయెన్సరే. సో స్టార్ట్ డూయింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఒక యూట్యూబ్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఈ అమౌంట్ 6 lakhs వరకు వచ్చిన అమౌంట్, బికాజ్ ఐ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్, ఐఎమ్ రికమెండింగ్ ద పీపుల్ టు బై సమ్ హోస్టింగ్. బ్లూ హోస్ట్ ఆపేసిందని నేను వేరేది రిఫర్ చేయొచ్చు, కానీ బ్లూ హోస్ట్ బాగుంది కాబట్టి వాళ్ళు ఆపేసినా నేను దాన్ని రికమెండ్ చేస్తున్నా. అందుకే నాకు ఇన్కమ్ తగ్గిపోయింది. కానీ దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఐ కెన్ రికమెండ్ మై స్టూడెంట్స్ టు బై. సో వాళ్ళు బై చేసినప్పుడు దాని నుంచి నాకు కమిషన్ వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి మీరు ప్రమోట్ చేసుకుంటే సేల్స్ ఎక్కువ వస్తుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ మ్యాండేటరీ. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. వెబ్సైట్ ఎట్లా చేయాలి, ఎస్ఈఓ ఎట్లా చేయాలి, యూట్యూబ్ని ఆప్టిమైజ్ ఎట్లా చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడు ఎట్లా చేసుకోవాలి. అలా చేస్తేనే అఫిలియేట్ మార్కెటింగ్ వస్తుంది. చాలామంది ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ అనే ట్రాప్లో చాలామంది స్కామ్స్లో ఇరికిపోయి డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి డబ్బులు ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఈ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, అప్పుడే అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ గుడ్. సో మీరు నేర్చుకోవాలనుకుంటే, ఇంకా క్వశ్చన్స్ ఉంటే ODMTకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి. We will explain you how this is. All the best, guys.